మరిపాడు మండలం బెరదవాడ పంచాయతీ పరిధిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం జిల్లా యువజన విభాగ సెక్రటరీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగిన సంక్రాంతి క్రికెట్ పోటీలు ముగిసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి హాజరై టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన జట్టుకు బహుమతులు అందజేశారు. మొత్తం 24 జట్లు పాల్గొన్న ఈ పోటీలు చాలా రసవత్తంగా జరిగాయి. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన ఉదయగిరి మండలం చిరువుపల్లి జట్టుకు 15,000 రూపాయలు మొదటి బహుమతిని అందజేయగా రన్నప్ గా నిలిచిన బెరదవాడ జట్టుకు 10,000 రూపాయలు ప్రైజ్ మనీ అందజేశారు. పలువురు క్రీడాకారులు తమ ప్రతిభతో మెడల్స్ రాబట్టుకోవడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ సిద్దంరెడ్డి మోహన్ రెడ్డి, మాజీ కన్వీనర్ శ్రీనివాసులు నాయుడు, జిల్లా మైనారిటీ సెక్రటరీ మౌలాలి, కృష్ణప్రసాద్ రెడ్డి, శివసాయి తదితరులు పాల్గొన్నారు. క్యాచ్ పట్టినా కానీ క్యాచ్ పెట్టి కూడా క్యాచ్ తీగలు తగిలినా నా ప్రధాన కృష్ణ ఇంకా ప్రైజ్ మనీ. నమస్కారం. అంటే క్రికెట్ ఫ్యాన్స్ కి యాక్చువల్ గా ఈరోజు ప్రోగ్రామ్ అయితే నెల్లూరు పోవాల్సింది ప్రోగ్రామ్ ఉండింది, కానీ ఫస్ట్ మా ఊరిలో వచ్చి టోర్నమెంట్ జరుగుతుంది. దాని తర్వాత మన ప్రతాప్ కూడా కలిసి బూదువాడలో కూడా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, క్రికెట్ ప్రోగ్రామ్. తప్పకుండా చూడాలంటే క్రికెట్ అంటే నాకు కూడా ఎక్కువ ఇష్టమే. యాక్చువల్ గా నేను వచ్చేటప్పుడు కూడా నా పక్కన మొహమ్మద్ కేఫ్ కూర్చున్నాడు. తెలుసా ఎవరైనా మొహమ్మద్ కేఫ్ అనేది? ఫీల్డర్ తెలుసు కదా? సరే సరే. ఈరోజు యాక్చువల్ ఒక టోర్నమెంట్ జరుగుతా ఉంది, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ బెంగళూరులో. క్రికెట్ మీకు అందరికీ తెలుసు, దాదాపు ఇప్పుడు ప్రపంచంలోనే, దేశం కాదు మొత్తం ప్రపంచంలో నంబర్ 2 స్పోర్టింగ్ ఐటమ్ లాగా తయారై ఉంది. దాదాపు $7-10 బిలియన్ అంటే దాని వాల్యూ 60,000 కోట్లు. మన ఐపీఎల్ వాల్యూ 60,000 కోట్లు. ఒక 30 సంవత్సరాల ముందు చూసుకుంటే 60 కోట్లు కూడా లేదు, ఇప్పుడు 60,000 కోట్లు అయింది. అందుకు మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టారు, ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. ఎన్ని మంది పాల్గొన్నారు ఆ ప్రోగ్రామ్ లో? వెరీ గుడ్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి అవకాశం ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమం పెట్టి ముఖ్యంగా ఈసారి 5 స్పోర్ట్స్ ఐటమ్స్ లో క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్, ఇంకొకటి ఉంది షటిల్, 5 ఐటమ్ స్పోర్ట్స్ లో స్టార్ట్ చేశారన్నమాట. ఇక్కడ నుంచే ఎవరైనా మంచిగా ఒక మంచి టాలెంట్ ఉంటే వాళ్ళు ముందే గమనించి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇంకా పెద్ద ఐపీఎల్ కానీ లేకపోతే వేరే టీంకి తీసుకుపోయే అవకాశం ఉందని చెప్పేసి ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి, అదే కాకుండా గ్రామంలో ఉత్త చదువే కాకుండా ఆటలు కూడా అందరూ పాల్గొనాలి, వేరే విధంగా కూడా కొంచెం ఫిజికల్ గా కూడా స్ట్రెంగ్త్ పెరగాలని చెప్పేసి, దాంతో పాటు బ్రెయిన్ కూడా బాగానే పనిచేస్తుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కూడా స్టార్ట్ చేశారు. నిజంగా చాలా మంచి ప్రోగ్రాం, గొప్ప ప్రోగ్రాము. ప్రభుత్వం తరఫున అన్ని కిట్లు ఇచ్చి ప్రతి ఒక్క సచివాలయంలో రిజిస్టర్ చేయించేసి ఇవన్నీ ఇంత పెద్ద చేస్తున్నారంటే నేను యాక్చువల్ గా మా సీఎం గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయి ఉన్నాను. ఊరోళ్ళు ఒక చిన్న కమిటీ లాగా తయారు చేసుకొని ప్రతి నెల ఒక్క మ్యాచ్ అన్న ఆడేటట్టు ఊర్లో, దాని తర్వాత పండగ టైంలో కానీ ఆడుదాం ఆంధ్ర టైంలో కానీ మీకు ఒక టీమ్ స్పిరిట్ అయితే డెవలప్ అవుతుంది. ఒక నెలకు ఒకసారి అన్న ఆడితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. రాబోయే రోజుల్లో చదువు మీద ఎంత ఇంపార్టెన్స్ ఉందో, దానిలో ఎంత ప్రైజ్ మనీ ఉందో, ఆటల్లో కూడా అంతేగా ఎక్కువగా రాబోతుంది. అందుకు మీ ఫ్రెండ్స్ కానీ కొంచెం టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నా వాళ్ళందరినీ కొంచెం ఎంకరేజ్ చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటట్టు మీరు చూడాలి. మనకు తెలుసు కదా, చిన్నప్పుడు నాకు కూడా తెలుసు, నా పక్కన వాళ్ళు చాలా మంది భలే టాలెంట్ ఉండేవాళ్ళు, కానీ అవకాశం లేకుండా పోయి. ఈ అవకాశం ఇప్పుడు ఫస్ట్ టైం ప్రభుత్వం మీకు చేయడం కానీ ఇంత పెద్దగా ప్రతి ఒక్క గ్రామం నుంచి
ప్లేయర్ ని అవకాశం ఇచ్చి రిజిస్టర్ చేసే అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు జాగ్రత్త వాడుకోండి. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ మెన్ కూడా ఈక్వల్ ఇంకా ఈక్వల్ కాకపోయినా ఇంకా ఎక్కువైనా సంపాదించే అవకాశం వస్తుంది కాబట్టి ఇది జాగ్రత్తగా వాడుకోమని చెప్పి మీ అందరికి చెప్తూ మళ్ళీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు.